ఇది రాజుపాలెం దగ్గర ఉన్న హైవేకి సంబంధించిన పొలం ఇది. చూడండి, ఇది మొత్తం అనమాట 17.5 ఎకరా వస్తుంది. ముందు ఒక 3 ఎకరాలు ఉంది వేరే వాళ్ళది. మొత్తం వచ్చి 20 ఎకరాల 50 సెంట్లు వస్తుంది. తాటి చెట్టు కనపడుతుంది, దాని అవతల భాగంలో కూడా ఉంది పొలం. చెట్లు ఉన్నాయి కాబట్టి కనపడలేదు. ఇది ఒక చిన్న ఫ్యాక్టరీ ఒకటి ఉందండి. ఇక మొత్తం 17 ఎకరాల 17.5 ఎకరా ప్లస్ ఒక 3 ఎకరాలు మొత్తం వచ్చి 20.5 ఎకరా వస్తుంది. చూడండి, ఇది మొత్తం ఇదన్నమాట హైవేకి. ఒక పొలం వచ్చి హైవేకి కొద్దిగా తక్కువ వస్తుంది, ఒక పొలం వచ్చి మొత్తం కొద్దిగా ఎక్కువ వస్తుంది ఎడల్పు. ఈ పొలం వచ్చి నేను చూపించే ఈ కింద పొలం వచ్చి ఈ చెట్టు ఈ స్తంభం కాడి నుంచి వచ్చేది ఇది మటుకు 5 ఎకరాల 20 సెంట్లు వస్తుందండి. ఈ పక్క ఆ అవతల ఆ చెట్లు అవతల ఆ టెంకాయ చెట్టు ఆ తాటి చెట్టు అవతల వచ్చి 12.5 ఎకరా వస్తుంది. మొత్తం కలిపి 17-70 సెంట్లు దాకా వస్తుంది. ఇది టైం ఇస్తారు, దీనికి డెవలప్మెంట్ చేసుకునే దానికి టైం ఇస్తారు, చేసుకోవచ్చు అండి. అది రాజుపాలెం దగ్గర హైవేకి దగ్గర అనమాట, హైవే బిట్టే ఇది. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. పూర్వ వివరాలని చెప్తాను, రేటు కానీ మొత్తం టైం కానీ అడ్వాన్స్ కానీ మొత్తం చెప్తాను. ఇదండి హైవే. ఇది 2 అవర్స్ కావలి, ఇట్లు తీసుకుంటే 2 అవర్స్ నెల్లూరు. మంచి బిట్ అండి, ఇది చాలా బాగుంటుంది. కొంత టైం కూడా ఇస్తారు, పర్వాలేదు. కొంత అమౌంట్ కట్టి అడ్వాన్స్ కట్టి తీసుకోవచ్చు డెవలప్మెంట్కి. చక్కటి పొలం అండి, చాలా బాగుంటుంది లేఅవుట్కి. ఆ వ్యూ కానీ మనం హైవే నుంచి కానీ చూస్తే చాలా నీట్గా ఉంటుంది. చూడండి, మొత్తం 17.5 ఎకరా ప్లస్ ఒక 3.5 ఎకరా వస్తుంది. అది కనపడేది బ్రహ్మయ్య కాలేజ్ అండి. ఈ పక్కన వచ్చి ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. ఎంత బాగుంటుంది అక్కడి నుంచి చూడండి, వ్యూ ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుందండి. వెనకాల కూడా చాలా పొలం కూడా వస్తుంది. తీసుకుంటే మనకు చాలా ఒక 20-25 ఏకర్స్ కూడా వస్తుందండి. చూడండి, ఇది మొత్తం ఈ చెట్లు హద్దు హైవే మొత్తం ఇదండి. చాలా బాగుంటుంది పొలం. లేఅవుట్కి అయితే మంచి సూటబుల్ అండి. ఏమన్నా వివరాలు కావాలంటే రాజుపాలెం దగ్గర